तो जंतर मंतर पर जो 42% आरक्षण है तेलंगाना में, और वरिष्ठ कांग्रेस के जो कार्यकर्ता हैं वो यहाँ पर जंतर मंतर आए हुए हैं। आइए हम उनसे बात करते हैं किस समस्या को लेकर भारी से भारी संख्या में जंतर मंतर आना पड़ा है। सर, क्या नाम है आपका? हमारा नाम गणेशाचारी, मैं बीसी कम्युनिटी का चेयरमैन तेलंगाణ రాష్ట్రం। దాదాపు 78 సంవత్సరాల నుండి మాకు పూర్తిగా అన్యాయం జరిగిందండి బీసీలకు। మరి కనివిని పద్ధతిలో మరి రేవంత్ రెడ్డి గారు, మరి రాహుల్ గాంధీ గారి సూచన మేరకు మరి రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని హామీని తూచా తప్పకుండా మరి అసెంబ్లీలో పాస్ చేసి మరి గవర్నమెంట్ ఏర్పడంగానే మరి రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలు అడుగడుగున అన్యాయం జరిగిందని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి బీసీలకు సముచితమైన స్థానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు। ఇవాళ మేము ఇంతకంటే ఏప్రిల్ 2 తారీఖు ఇక్కడ మీటింగ్ పెట్టాము। దానికి అనుగుణంగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లో పెద్ద లెవెల్లో ధర్నా ఏర్పాటు, దాదాపు ఒక 10,000 మందితోటి ఈ ధర్నా ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మరి మొదట రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, ప్రియాంకకు, అదేవిధంగా మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇది ప్రధానమంత్రి కూడా మరి ప్రధానమంత్రి ఒప్పుకోవాలి, బీసీలకు రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నాను।